సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ రామ్ గోపాల్ వర్మ గారు రీసెంట్‌గా 'యువర్ ఫిలిం' అనే ఒక కాన్సెప్ట్‌ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సార్. అంటే ఆయన ఏం చెప్తున్నారు అంటే ఆహ్, రాజకీయ నేపథ్య సినిమాలకు దూరంగా ఉంటాను. కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తాను. ప్రేక్షకులు నచ్చే విధంగా సినిమాలు తీస్తాను. ప్రేక్షకులను కూడా సినిమా మేకింగ్‌లో ఉండేలా చూసుకుంటానని ఆయన చెప్పడం చూస్తున్నాం. అది చాలామంది దీని పట్ల ఏంటి ఆర్జీవి గారు మారిపోయారా అని చెప్పేసి అనుకుంటున్నారు సార్. అసలు 'యువర్ ఫిలిం' కాన్సెప్ట్ ఏంటి? మీ ఒపీనియన్ ఏంటి ఆయన వ్యాఖ్యల పైన? అంటే రామ్ గోపాల్ వర్మ గారు ఇలాంటి ప్రకటనలు గతంలో కూడా చాలా చేశాడు ఆయన. ఓకే. అంటే రీళ్లు వెళ్ళిపోయి డిజిటల్ ఫిల్మ్ మేకింగ్ వచ్చినప్పుడు, అంటే చిప్పులు పెట్టి కథ నడిపించే పరిస్థితి వచ్చినప్పుడు, అప్పటి వరకు ఏంటంటే రీళ్లు చాలా కాస్ట్లీ అనేటువంటి అభిప్రాయం, సినిమా చాలా కాస్ట్లీ అనే అభిప్రాయం ఉండేది. ఎప్పుడైతే రీల్ అక్కర్లేదు, చిప్ కెమెరాతో పని అయిపోతుంది అనే పరిస్థితి వచ్చినప్పుడు చాలామంది సినిమా తీయాలి అనేటువంటి అభిప్రాయం ఉన్నటువంటి వాళ్ళు, కోరిక ఉన్నటువంటి వాళ్ళు, ప్యాషన్ ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఊపిరి వచ్చినట్టు అనిపించింది. అంటే ఈ రెడ్ కెమెరాలు అవి వచ్చిన రోజులు అవి. ఆ టైంలో ఈ డిజిటల్ కెమెరా ఒకటి పట్టుకొని మనం సినిమా తీసేయచ్చు, ఒక కథ తీసుకుని కొంతమంది ఆర్టిస్టులను ఎంపిక చేసి ఏదో ఒక ఊరు వెళ్ళిపోయి సినిమా తీసేసి దాన్ని ఎడిట్ చేసేసి ఎవిట్లోనూ లేకపోతే ఎఫ్సిపిలోనూ ఎడిట్ చేసేసి మనం సినిమా రిలీజ్ చేయొచ్చు అనేటువంటి ఒక అభిప్రాయానికి గురై చాలామంది ఔత్సాహిక సినిమా దర్శకులు, నిర్మాతలు బయలుదేరి వెళ్ళిపోయారు. చాలా సినిమాలు తయారు చేశారు రకరకాల పద్ధతుల్లో, ఎవరి స్క్రిప్టాలు రాసుకుని. మారుతి అనే డైరెక్టర్ కూడా ఆ వేవ్లోనే ఈ రోజుల్లోనే ఒక సినిమా తీసి చాలా తక్కువ ఖర్చుతో తీసి ఆయన కూడా సక్సెస్ కొట్టి ఒక డైరెక్టర్గా ఎమర్జ్ అయ్యాడు, సక్సెస్ఫుల్ డైరెక్టర్గా ఎమర్జ్ అయ్యాడు. అదే టైంలో రామ్ గోపాల్ వర్మ గారు కూడా అసలు దీనికి ఇంత పెద్ద ఖర్చు పెట్టక్కర్లేదు, నేను అతి తక్కువ డబ్బులతో సినిమా చేయగలను, అసలు ఖర్చు లేకుండా కేవలం భోజనాల ఖర్చు మాత్రమే అని దొంగల ముఠాను సినిమా తీశాడు. అయితే ఆయన అందులో నటించిన ఆర్టిస్టులు, రెమ్యూనరేషన్లు ఇవన్నీ దాదాపు ₹1,00,00,000 పైన అయినాయని ఆ ప్రొడ్యూసరు తర్వాత రోజుల్లో చెప్పుకున్నాడు. కానీ ఆ రోజున మాత్రం ఆయన వర్మ గారు దానికి ఏం ఖర్చు పెట్టలేదు మేమనే చెప్పాడు. సరే, సినిమా రిలీజ్ అయింది, అది పెద్ద ఇంపాక్ట్ వేయలేదు ప్రపంచం మీద, అది ఏదో అలా వెళ్ళిపోయింది ఆ సినిమా. అంటే అతి తక్కువ సమయంలో తీసేసిన సినిమా, ఒకే లొకేషను, అక్కడే తీసేసాం, ఒక రోజు 2 రోజుల్లో తీసేసాం అనే పద్ధతిలో చెప్పారు అది. ఓకే. సరే, ఇలా ఔత్సాహికులు తీయచ్చు అని ఒక రోల్ మోడల్గా ఉండటానికే అని చెప్పాడు ఆయన. అది అయిపోయింది, అదో ప్రయోగం. అయిపోయిన తర్వాత సినిమా తీయటం తేలికే కానీ డిస్ట్రిబ్యూషన్ కష్టం కదా అని ఒక ప్రతిపాదన వచ్చింది తర్వాత సినిమా. వచ్చినప్పుడు దానికి కూడా ఆయన ఒక నెట్వర్క్ చేద్దాము, డిస్ట్రిబ్యూటర్లని ఇలాంటి సినిమాలు రిలీజ్ చేయడానికి అనుకూలంగా ఉండేటువంటి వ్యవస్థని మనం నిర్మించుకుందాం, ఇలాంటి ప్రతిపాదనలు చేశాడు. అది కూడా ముందుకెళ్ళాలి. ఇప్పుడు అలాంటి ప్రతిపాదన ఇంకోటి చేస్తున్నాడు ఆయన. డెన్ అని ఒక స్టూడియో ఉంది ఆయనకి. అవును. దానికి ఒక యాక్టివిటీ ఇవ్వటం అనేది ప్రోగ్రాం. ఆ ప్రోగ్రాంలో భాగంగా ఇప్పుడు ఆయన ఆల్రెడీ ఒక 2 పొలిటికల్ సినిమాలు తీసుకున్నాడు, 3. ఆ 3 అయిపోయినాయి. ఎలక్షన్ అయిపోతుంది, రేపు పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి ఇప్పుడు తను ఈ ఎజెండాతో దాన్ని ఎంగేజ్ చేయబోతున్నాడు. అది కూడా చెప్పాడు ఆయన. ఇది ఎంగేజ్ చేయబోతున్నాననే విషయం కూడా ఆయనే చెప్పాడు. ఈ ఎంగేజ్ చేయటం అంటే అలాగా ఎవరైనా కాన్సెప్ట్తో వస్తే, అంటే ఆర్టిస్టులు కూడా ఆయన చెప్పిన పద్ధతిలో నటించే వాళ్ళు ఆయన పికప్ చేసుకుంటాడు. అదొక స్టాక్ కింద ఉంటుంది. అలాగే కథలు రాసేవాళ్ళు, సినిమాలు తీయాలనే తపనున్న వాళ్ళు కూడా అప్రోచ్ అయిపోతే వాళ్ళు ఇచ్చినటువంటి స్క్రిప్ట్లు, వాళ్ళు చెప్తున్నటువంటి వ్యవహారము, దాని మీద కొంత స్క్రూటినీ చేసి ఇలాంటి సబ్జెక్టులు చూడటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారా అనేది వాళ్ళు వెబ్సైట్లో పెట్టి దానికి వచ్చేటువంటి లైక్స్, డిస్లైక్స్, దాని మీద వచ్చేటువంటి కామెంట్స్, వీటి ఆధారంగా ప్రజామోదం పొందినటువంటి సబ్జెక్టులుగా కొన్నిటిని భావించి సైంటిఫిక్గా జనం కూడా, ఇప్పుడు జనమే కదా సినిమా చూడాల్సింది. అవును. జనం చూడాల్సినటువంటి జనమే దీన్ని యాక్సెప్ట్ చేశారు కదా ఈ సబ్జెక్ట్ని అనేది ఇక్కడ ప్రూవ్ అయిపోయింది కదా. కాబట్టి ఈ కథతో సినిమా తీసి అదే జనాలకు చూపిస్తే వాళ్ళు చూస్తారండి. ప్రూవ్డ్ సబ్జెక్టుతో
జనంలోకి వెళ్ళాలనేది కొత్త కాన్సెప్ట్ ఏం కాదు. అది పురాతన కాలం నుంచి అందరూ అనుసరిస్తున్న పద్ధతి అదే. సినిమా మొదట్లో తెలుగు సినిమానే తీసుకుంటే తెలుగు సినిమా ప్రారంభ దశలో వచ్చిన సినిమాలన్నీ ఏమిటి? భక్త ప్రహ్లాదులు, శ్రీరామ పాదుకా పట్టాభిషేకాలు ఇవే కదా. అప్పుడు పాపులర్ నాటకాలనే సినిమాలుగా తీశారు. ఎందుకు తీశారంటే అది ప్రూవ్డ్ సబ్జెక్టు కాబట్టి. సతీ అనసూయ ప్రూవ్డ్ సబ్జెక్టు తీశారు, జనం చూశారు. ఆ తర్వాత నవలలు ఎందుకు సినిమాలుగా తీశారు? అవి కూడా ప్రూవ్డ్ సబ్జెక్టులే, అందుకని కాన్ఫిడెంట్గా తీశారు. రీమేక్ సినిమాలు ఎందుకు తీశారు మొన్నటిదాకా? రీమేక్ సినిమాలు కూడా ప్రూవ్డ్ సబ్జెక్టులే కాబట్టి జనామోదం పొందిన సబ్జెక్టులను తీయాలనే ఆలోచన రామ్ గోపాల్ వర్మ గారికి మొదటిసారి రాలా, చాలామందికి వచ్చింది. అంటే అసలు సినిమా ప్రయాణమే అక్కడి నుంచి మొదలైంది. సినిమా అనేది వ్యాపారం కాబట్టి. అది కూడా నిన్న మాట్లాడాడు ఆయన. సినిమా అనేది వ్యాపారం, ఫైనల్గా జనాలకు నచ్చాలి, జనాలకు నచ్చే సినిమాలు తీయాలి. మొన్నటిదాకా ఆయన ఏమన్నాడు? సినిమా అనేది నా ఇష్టం, నా పద్ధతిలో నేను తీసుకుంటాను, ఇంకొకళ్ళ కోసం నేను సినిమా తీయటం లేదు అన్నాడు. ఇప్పుడు జనం కోసం సినిమా, జనానికి నచ్చిన కథలతో సినిమా అంటున్నాడు. సో ఒక చిన్న వైరుధ్యం ఉంది. అయితే ఇది కొంతమేరకు తాను తీయబోతున్నటువంటి సినిమా కంటెంట్ జనామోదం పొందిన తర్వాత తీస్తే ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది అనేది మాత్రమే అక్కడ ఇష్యూ. ఒక సందర్భంలో శివ హిట్ అయినప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు ఆయన్ని పిలిచి, రామ్ గోపాల్ వర్మని పిలిచి, ఒక మంచి ఫోటో దిగు బాబు, ఒక పేపర్ యాడ్ ఇవ్వాలి అన్నారట. అన్నప్పుడు ఏమిటి ఆ యాడ్ కంటెంట్ ఏమిటి అని అడిగాడు ఈయన. నా తొలి చిత్రానికి ఇంత అపురూప విజయాన్ని కట్టబెట్టినటువంటి తెలుగు ప్రేక్షకులకి కృతజ్ఞతాంజలి అని ఒక ఆప్షన్తో ఒక యాడ్ వేద్దాం అన్నాడు. దానికి వర్మ గారు చెప్పిన మాట ఏంటంటే, అప్పుడు ఆ రోజున అక్కినేని నాగేశ్వరరావు గారికి ఈయన చెప్పిన మాట ఏంటంటే, అయ్యా వాళ్ళకి నచ్చే సినిమా తీసినందుకు వాళ్ళు కదా నాకు థ్యాంక్స్ చెప్పాల్సింది, నేను థ్యాంక్స్ చెప్పడం ఏమిటి అన్నాడు ఆయన. నాగేశ్వరరావు గారు కొంచెం కంగారు పడ్డాడు. సో ఇప్పుడు నాగేశ్వరరావు రైట్ అని చెప్పి అంగీకరించినట్టుగా భావించాలి ఇన్ని సంవత్సరాల తర్వాత. కాబట్టి ఆయన తన అభిప్రాయాలను పక్కన పెట్టాడు. సినిమా అనేది ఎప్పుడు అంటే కమర్షియల్ వేలో ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నది కరెక్టే. విక్టరీ మధుసూదన్ రావు అని ఒక డైరెక్టర్ ఉండేవాడు. ఆయన జీవితంలో తీసిన సినిమాల్లో 98% రీమేక్లే. రీమేకులతోనే హిట్లు కొట్టాడు ఆయన. ఆయనకి విక్టరీ మధుసూదన్ రావు గారు అంటాడు. వి మధుసూదన్ రావు, వీరమాచినేని మధుసూదన్ రావు ఆయన పేరు. విక్టరీ మధుసూదన్ రావు అంటే సక్సెస్ రేట్ ఆ రేంజ్లో ఉన్న డైరెక్టర్ ఇంకెవరు లేరు. కాబట్టి 98 రాఘవేంద్రరావు కూడా ఆయన దగ్గరే పనిచేశాడు. ఒక సినిమాకే చేశాడు, కానీ ఆయన చూస్తూ పెరిగాడు. ఈయన వాళ్ళ ఫాదర్ దగ్గర పనిచేశాడు. తర్వాత మనుషులు మారాలి సినిమాకి మాత్రం ఆయన దగ్గర పనిచేశాడు. ఆయన భారతదేశంలో ఉన్న అన్ని భాషల్లో నుంచి ఎక్కడ సినిమా హిట్ అయితే దాన్ని పట్టుకొచ్చి తెలుగులో రీమేక్ చేసేవాడు. కన్నడ నుంచి, మలయాళం నుంచి, మరాఠీ నుంచి, ఎక్కడి నుంచి అయినా సరే ఎక్కడ సక్సెస్ఫుల్ సినిమా ఉంటే దాన్ని పట్టుకొచ్చి ఇక్కడ వేసేవాడు, అంతే నిర్మోహమాటంగా. అదే ఆయన జీవితం. ఇప్పుడు అలా ప్రూవ్డ్ సబ్జెక్టులతో వెళ్ళాలని చెప్తున్నాడు ఈయన కమర్షియల్ సూత్రం కింద. ఇది మధుసూదన్ రావు లాంటి డైరెక్టర్లు గతంలో చెప్పినవే ఇవన్నీ. ఇప్పుడు కమర్షియల్ లైన్లోకి సినిమాని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. ఆయనకు ఒక యాక్టివిటీ కావాలి. ఈ యాక్టివిటీలో ఆయన కొత్త టెక్నీషియన్స్ని కూడా అందించే ప్రయత్నం చేస్తాను అంటున్నాడు. అంటే వాళ్ళు వచ్చి ఆ వెబ్సైట్లో వాళ్ళ ఇవి పెడితే దానికి జనామోదం వస్తే ఆయన దాన్ని భుజాన్ని వేసుకుని ఆర్గనైజ్ చేస్తాడు. వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తాడు. ఆ కంటెంట్ తయారైన తర్వాత కంటెంట్ నీడ్ ఉంది ప్రపంచంలో అనేది వాస్తవం. వర్మ గారు మాట్లాడిన దానిలో కొన్ని కంటెంట్ అవసరం ఉంది ప్రపంచానికి. అంటే రకరకాల ప్లాట్ఫామ్స్ వచ్చినాయి, అన్ని ప్లాట్ఫామ్స్కి కంటెంట్ కావాలి, క్రియేటివ్ కంటెంట్ కావాలి. క్రియేటివ్ కంటెంట్ కావాలంటే ఇది మార్గం కాదు, జనామోదంతో సంబంధం లేదు దానికి. మీరు చెప్పదలుచుకున్న విషయాన్ని సిన్సియర్గా చెబితే జనం ఆమోదిస్తారు, ఆమోదించకపోవచ్చు కూడా కొన్నిసార్లు. మీ అభిప్రాయం సిన్సియర్గా చెప్తారు, చెప్పిన తర్వాత అది కాంట్రవర్షియల్ అవుతుంది, చర్చ జరగనివ్వండి. అలాంటి సబ్జెక్టులు తీయాలి. అంటే ఇక్కడ ప్రూవ్ చేసుకుని ముందే ప్రజా కోర్టులో ప్రజల ఆమోదం పొందిన కథలనే తీస్తాను అని చెప్తున్నాడు. ఇక్కడ ఆడియన్స్ని ఇన్వాల్వ్ చేస్తున్నాను అంటున్నాడు ఆయన. ఇది ప్రాక్టికల్గా ఎంతవరకు నడుస్తుంది అనేది చూడాలి.
కాకపోతే ఆయన ఒక ప్రోగ్రాం మొదలుపెట్టాడు కాబట్టి గతంలో కూడా ఇలాంటి డిజైన్స్ చేశాడు ఆయన. డిజిటల్ సినిమా మొదలైన రోజుల్లో ఆయన చేశాడు, తర్వాత ఆయనే వదిలేశాడు దాన్ని. అయితే డిజిటలైజేషన్ అయిన తర్వాత సినిమా రేట్లు అంటే ఈ విఎఫ్ఎక్స్లు అలాగే డిజిటల్ ఇంటర్మీడియట్స్ పేరుతో దాని కాస్ట్ విపరీతంగా పెంచారు, రేళ్లని మించి పెంచారు. అంటే కలర్ కరెక్షన్ పేరుతో కొంత డబ్బులు, ఇలా రకరకాలుగా పెరిగిపోయింది అది. కాబట్టి సామాన్యంగా సినిమా తీయాలి, సరదాగా ఒక సినిమా తీయాలి అనుకున్న వాడికి అవైలబుల్గా లేదు సినిమా. దాని గురించి ఫైట్ చేస్తే బాగానే ఉంటుంది, కొత్త కంటెంట్ వస్తుంది అప్పుడు కూడా. కాకపోతే ఇప్పుడు ఈయన కంటెంట్ క్రియేషన్ ప్రోగ్రాంలో భాగంగా కంటెంట్ క్రియేటర్స్ని ఒక చోటకి చేర్చి ఒక యాక్టివిటీని నడపడం కోసం ఆయన పెట్టినటువంటి డెన్ని వాడాలని అనుకుంటున్నాడు. ఇది ఆయన ఐడియా. చూద్దాం, ఒక యాక్టివిటీ నడిస్తే కొంతకాలం నడిచిన తర్వాత ప్రాక్టికల్గా అది ఏ ఫలితాలను ఇస్తుంది అనేది అర్థమైపోతుంది. ఆయనకే అర్థమవుతుంది, ప్రపంచానికే అర్థమవుతుంది. అయితే ఆయన చెప్తున్న విషయాలన్నీ గతంలో రకరకాల పద్ధతుల్లో నడిచినవే, కొత్త విషయాలు ఏం లేవు అక్కడ. కాకపోతే మసూదన్ రావు గారు కూడా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెట్టాడు. ఆ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెట్టడం వెనకాల ఆయనకు ఒక ప్రోగ్రాం ఉంది. ఆయనకు ఒక స్థలం ఉంది, సారథి స్టూడియోస్ ఎదుర్కొండ. ఆ ఏరియాలో ఒక స్థలం కొనుక్కున్నాడు ఆయన సినిమాలు చేసే రోజుల్లో. దాన్ని ఎవరైనా కబ్జా చేస్తారేమో అనే ఉద్దేశంతో అక్కడ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెట్టాడు ఆయన. అదే పర్పస్, అంతకుమించి ఏం లేదు. సినిమా పరిశ్రమను ఉద్ధరించే కార్యక్రమం కాదు అది. తన స్థలాలను కాపాడుకోవడం కోసం ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెట్టాడు. అట్లా వర్మ గారు దీన్ని ఎంగేజ్ చేయటం కోసం, ఒక కంటెంట్ క్రియేట్ చేయటం కోసం ఒక ఫ్యాక్టరీని పెట్టాడు. ఇప్పుడు ఈ ఫ్యాక్టరీ ఏ మేరకు సక్సెస్ అవుతుంది అనేది ప్రాక్టీస్ మీద అర్థమవుతుంది. ఆయనకే అర్థమవుతుంది, ప్రపంచానికే అర్థమవుతుంది. అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.